అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. మిమ్మల్ని బుద్ధిమంతుడని ఎందుకు పిలుస్తారు? చిన్నప్పుడు నేను చాలా బుద్ధిగా ఒక చోట కూర్చోబెడితే కూర్చుండేవాడిట. ఒక రోజున ఉన్నట్లుండి సడన్గా ఒరే బుద్ధి అన్నది అమ్మ. అంటే నేను ఆశ్చర్యపోయి చూశాను. మొదటి పూజ వాడు చేసుకోవాల్సిందే, వాడు చేసుకున్న తర్వాత ఇంకెవరైనా చేసుకోమని నాకు అభ్యంతరం లేదు అన్నది. తర్వాత ప్రత్యేకంగా అమ్మ పూజకి చేయించుకోవటం, నీ జ్వరం నేను తీసుకున్నాను రా అని చెప్పిన తర్వాత జరిగిన కార్యక్రమం అన్నమాట ఇది. ఫైనల్గా ఒక పూజ అమ్మకి చేసుకున్న తర్వాత ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఒరే నక్కనోట్లో మట్టి కొట్టావు పో అన్నది. ఎదురుగుండా గుడిసె ఒకటి ఉండేది, అందులో ఎలికలు తినేసేవి, అరటిపండు ఏదో ఒకటి. పోనలేరా ఎలికే నా రూపంలో ఎలికే వచ్చి తినేసింది అనుకోమని చెప్పి అమ్మ ఒకప్పుడు చెప్పున్నది. 7వ మైల్ దగ్గర ఇసగ్గండి దగ్గర దొంగలు ఉంటారు జాగ్రత్త అని చెప్పాను. సరే చీరాల్లో దిగి గార్డు పక్కనే అయింది అది. గార్డు దగ్గరికి పోయి ఏమండి నేను ఇట్లా బాపట్లో ఎక్కుతాను, మెడ్రాస్ పోవాలి, టికెట్ కొనే టైం లేకపోయింది, అర్జెంటుగా వెళ్ళాలి అన్న. మీకేం పర్లేదండి మీరు కూర్చోండి అని చెప్పని తన పెట్టులో కూర్చోబెట్టుకున్నాను. ఒక్కటే ఉన్నా కూడా తనకి ఇష్టం లేకపోతే మనం చూడలేము. ఒక రోజున అమ్మతోటి వాకింగ్ చేయిస్తుంటా. ఆ తిరుగుతున్న సందర్భంలో ఒరే నీకు నీ పిల్లకాయలకి తిండికి గుడ్డకి ఏమీ లోటు రాదురా అన్నది. అని ఇది నా హామీ అన్నది. యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్యం గారు, వీరు పేరాల వాస్తవ్యులు. 1961 సంవత్సరం నుంచి అమ్మను దర్శించి అమ్మే సర్వస్వంగా భావించి అనేక అనుభవాలు గడించి అమ్మను తమ ఆరాధ్యదైవంగా సేవిస్తూ తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నవారు. వీరు తమ అనుభవాలను మనతో పంచుకుంటూ కోసంగా ఇవాళ అంగీకరించారు. అమ్మతో మా అనుభవాల శీర్షికన ఈరోజు వీరిని కలిశాం చీరాలలోని వీరి నివాస గృహంలో. వీరు తమ అనుభవాలు చెప్పబోయే ముందుగా వారి గురించి, వారి కుటుంబ పరిస్థితులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, వారి భార్య, పిల్లలు, వీటి గురించి పరిచయం మనకు తెలియజేయవలసిందిగా వారిని కోరాము. వారు దయతో అంగీకరించారు. వారు చెప్పబోయే ముందుగా నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం అండి. మీరు మీ కుటుంబం గురించి మాకు ముందుగా పరిచయం చేయాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. మా స్వస్థలం పేరాల, అక్కడ మాకు ఇల్లు అది ఉండేవి. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో అంటే 1948 నవంబర్లో మా తండ్రి గారు గతించారు. నాకు అప్పచెల్లెలు లేరు. మా 2 తమ్ముళ్ళు, నేను, మా అమ్మ మా సొంత ఇంట్లో ఒక పోర్షన్లో అద్దెకుంటూ ఒక పోర్షన్లో ఉంటూ ఇంకొక పోర్షన్ అద్దెకి ఇచ్చాం. నేను ఇంటర్మీడియట్ వరకే చదివాను. చదివిన తర్వాత పరీక్షలు రిజల్ట్స్ వచ్చినాయి, పాస్ అయినాను. అది పక్కనే అద్దెకుంటే ఆయన ఇక్కడ ఫ్యాక్టరీ ఐఎల్టీడీ కంపెనీలో ఫ్యాక్టరీ మేనేజర్ గారికి టైపిస్ట్గా పనిచేస్తున్నారు. ఆయన ద్వారా నాకు ఐఎల్టీడీ కంపెనీలో పర్మనెంట్ ఉద్యోగమే దొరికింది. ఏ సంవత్సరంలో? 49లో ఏప్రిల్ నెలలో 28వ తారీఖు నాడు చేరాను. తర్వాత మొట్టమొదట మీ తండ్రి గారి పేరు? మా తండ్రి గారి పేరు లక్ష్మీనారాయణ గారు, మా తల్లి గారి పేరు వెంకట సుబ్బమ్మ గారు. మాకు 2 తమ్ముళ్ళు, ఒకటి శ్రీరామప్రసాద్, ఒక సత్యనారాయణ మూర్తి. తర్వాత వాళ్ళిద్దరు కూడాను అప్పుడు చదువుకుంటున్నారు, 4th ఫారం చదువుతున్నారు. మా తండ్రి గారు పోయిన సమయంలో వాళ్ళని చదివించుకుంటూ నేను ఐఎల్టీడీ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ, తల్లిగారు, నేను, మా తమ్ముళ్ళు ఇక్కడ ఉంటూ వాళ్ళు చదువుకోవటం, నేను ఉద్యోగం చేయటం. ఎందుకంటే మా జనక స్థానంలో మా పెదనాన్నగారు ఉండేవాడు. మా ఫాదర్ దత్తు ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎవరు తగ్గిస్తారా, ఎక్కడికి పోతే నాకు తగ్గుతుందా అనే ఆలోచన తప్ప మొత్తం దైవ ధ్యాస అయితే ఉన్నది, కానీ ఇది తగ్గటలే.
ఇప్పటికీ అట్లాగే ఉంటున్నది. కానీ చాలా చాలా మెరుగు. 1956లోనే ఎప్పుడో నేను ఎల్టీజీ కంపెనీలోనే ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అయినా. ట్రాన్స్ఫర్ అయితే మాకు ఎదురుగుండా అకౌంట్ సెక్షన్లో నూరు వెంకటేశ్వర్లు గారని ఒక ఆయన ఉండేవాడు. నూరు వెంకటేశ్వర్లు గారు. ఆ తర్వాత మా తమ్ముడికి ఆయన పిల్లనిచ్చారు. అది 1962 సంవత్సరంలో జరిగింది అనుకోండి. ఆయన నాకు 1959లోనో 60లోనో ఒకసారి చెప్పాడు, ఇట్లా జిల్లాలో మూడులో ఒక అమ్మగారు ఉంది, మేము పెడుతూ ఉంటాము. కరణం గారు నా క్లాస్మేటు, మా భర్త గారు కరణం గారు, నాగేశ్వరరావు గారు నా క్లాస్మేటు. అందుకని ఆ పరిచయం కూడా నాకు కలిసి వచ్చింది. మేము వెళుతుంటామని అంటే నేను ప్రతిసారి కూడాను ఆయనతోటి, సార్ మీరు వెళ్ళేటప్పుడు నాకు చెప్పండి, నేను కూడా వస్తానని అనేవాడిని. ఈ రకంగా 61 దాకా గడిచింది. 61 శ్రీరాముడు నాడు డ్యూటీ చేశా. శ్రీరాముడు వెళ్ళిన మరునాడు ఆఫ్ నాకు. సరే అప్పుడు చిన్నతనం కాబట్టి కొంచెం ఆలస్యంగా నిద్రలేసేవాడిని. ఆలస్యంగా నేను నిద్రపోతున్నాను. వెంకటేశ్వర గారు వచ్చి 9 గంటల ఆ ప్రాంతంలో తలుపు కొట్టాడు. తలుపు కొట్టి మా అమ్మ వాళ్ళు చూసి రండి లోపలికి రండి కూర్చోండి అని అంటే, కూర్చుంటానికి రాలేదమ్మా సుబ్రహ్మణ్యం ఏడి అన్నారు. సరే నన్ను వచ్చి మా అమ్మ లేపింది. లేపితే వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అన్నాను. సరే ఆయన నువ్వు కూర్చుంటానికి కాదు ఇప్పుడు, నేను అమ్మ మన్నవ పెడుతూ దారిలో పొన్నూరులో ఉన్నదిట, నేను పొన్నూరు పెడుతున్నాను, నువ్వు కూడా వస్తావా అన్నాడు. తప్పకుండా వస్తాను సార్ అని చెప్పినని ఆయన ఒక 5 నిమిషాలు కూర్చోబెట్టి గబగబా స్నానం చేసేసి కాసిన కాఫీ నీళ్ళు తాగి మేము బయలుదేరాం. బయలుదేరిన తర్వాత పొన్నూరులో అదరాబు శేషవరావు గారి ఇంట్లో అమ్మ దిగి ఉన్నది. నాకు అక్కడ ఎవరిని తెలియదు. ఒక మన ఊరు వాళ్ళని చీరాల వెంకటరావు గారు, అక్కిరాజు మాస్టర్ గారు, రాజుబాల రామచంద్రరావు గారు, వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరిని నాకు తెలియదు. అచ్యుతం సుబ్బారావు గారు, వీళ్ళనే పరిచయం. సరే అక్కడికి పోతే ఆయన శాశ్వతరావు గారు నూరు వెంకటేశ్వర గారు కనపడి, నమస్కారం అండి, క్షమించాలి, పొద్దుటి నుంచి ఇక్కడ ఉన్నదని పేరే కానీ నేనే అమ్మని దర్శనం చేసుకోలేకపోయినాను అన్నాడు. అదరాపురం శేషగిరిరావు గారు. సరే అటు తర్వాత సరే రా సుబ్రహ్మణ్యం అని చెప్పని నన్ను ఆయనతో పాటు లోపలికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అక్కడ అంతర బియ్యాలు బాగు చేయటం, అదంతా వంటలకు ఏర్పాట్లు అవన్నీ జరుగుతున్నాయి. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలకి మేము తీసుకెళ్ళిన పండు పూలు అవన్నీ అక్కడ ఉన్న టేబుల్ మీద పెట్టి దొడ్డిదారి గుండా అమ్మ ఉన్న గది వైపుకి వెళ్ళాం. అప్పుడే గజేంద్రమ్మ అమ్మకు స్నానం అది చేయించి అమ్మ ఒక బత్తాయికాయ ఇస్తే తీసుకొని అక్కడ ఉన్న బాత్రూమ్ దగ్గర నుంచొని ఒలుచుకొని తినబోతున్నది. రావిపాటి గజేంద్రక్కయ్య. సరే మేము వెళ్ళేటప్పటికి ఆవిడికి ఆయన పరిచయమే కాబట్టి రానయ్య నమస్కారం అని ఆయనకు ఒక బత్తాయి తోనం పెట్టింది. ఆ తర్వాత ఆయనతో పాటు ఉన్నందుకు నాకు కూడా ఆవిడ ఒక తొన పెట్టింది. కాబట్టి మొట్టమొదటి ప్రసాదం అమ్మ ప్రసాదం గజేంద్రమ్మ అక్కయ్య చేతి మీద కూడా వచ్చింది నాకు. మీకు ఎంతమంది పిల్లలు? అమ్మాయిలు ఎంతమంది, అబ్బాయిలు? ఒక అమ్మాయి, అందరికంటే పెద్దది. 3 అబ్బాయిలు. 3 అబ్బాయిల్లో రెండో అబ్బాయి 2000 సంవత్సరంలో చనిపోయినాడు, గతించారు. సరే అమ్మాయికి అమ్మ దగ్గరికి వచ్చే లింగేశ్వరరావు, మేళచెరువు లింగేశ్వరరావు అనే అబ్బాయి, వాళ్ళ అబ్బాయితోటి వివాహం జరిగింది. మీకు అంతకుముందు బంధుత్వం ఏదైనా ఉందా లింగేశ్వరరావు గారు? లేదు, పరిచయం ఉండేది. ఎట్లాగంటే లింగేశ్వరరావు గారి తల్లి మా అమ్మమ్మ గారు ఒకే ఊరి నుంచి వచ్చారు. అందుకని అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి, నేను ఇక్కడ చీరాల్లో ఉండి చదువుకునేవాడిని కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి పోవడం, ఆ రకంగా పరిచయం విజయంకరంగా మారామనుకోండి. తర్వాత అయినారు. మామూలుగా మీరు మొట్టమొదటిసారి దర్శనం అప్పుడు పొన్నూరు వెళ్ళారు, దర్శనం కోసం ఉన్నప్పుడు ఏమైనా ఈ రకంగా ప్రసాదం వచ్చింది. ఆ తర్వాత దర్శనం ఎట్లా అయింది? ఆ తర్వాత ఇప్పుడే అమ్మ లోపలికి వెళ్ళింది, కృష్ణమేడం ఉన్నది, తలుపు నట్టండి తీస్తుందని చెప్పింది. ఎవరు? గజేంద్రమ్మకే చెప్పింది. సరే ఈయన పోయి తలుపు కొట్టాడు. వెంకటేశ్వర గారు వెళ్ళి తలుపు కొట్టాడు. తలుపు కొడితే తలుపు తీసి చూసి వెంకటేశ్వర గారిని లోపలికి పంపించి మళ్ళీ తలుపు వేసింది. అంటే మీరు వెనక్కి బయటే ఉండిపోయినారు? బయటనే ఉన్నాను. ఎందుకంటే ఆయన తెలిసిన వాడు కాబట్టి ఆయన లోపలికి పంపించింది, నేను తెలియదు కదా. సరే అటు తర్వాత
ఆయన లోపలికి పోయి నన్ను చూసుకొని లేకపోతే మనవాడు ఉన్నాడని చెప్పుకొని తలుపు తీయించి మళ్ళీ నన్ను కూడా లోపలికి తీసుకెళ్ళారు. నేను నాకు కొత్త కదా అవును అని కానీ నేను నమస్కారం చేసి అక్కడ దూరంగా ఒక కిటికీ ఉంటే కిటికీ పక్కన నుంచున్నా. ఆ సమయంలో అమ్మ కట్టుకునే చీర తెల్లగా ఉందా, అమ్మ తెల్లగా ఉన్నదా అనేటువంటి రంగులో ఉన్నది. చీర కంటే తెల్లగా ఉన్నదా, అమ్మ కంటే చీర తెల్లగా ఉన్నదా అంటే అంత వచ్చేసుగా అమ్మకి కనపడింది, కలకడలాడిపోతూ ఉన్నది. సరే కొంచెంసేపు అయిన తర్వాత సాయంకాలం కూడా ఊరేగింపు ఉంటుంది నాయన, ఊరేగింపు చూసి బయలుదేరి వెళ్ళండి అని చెప్పి నా వంక కూడా చూసింది అమ్మ. మీకు చిన్న ఇది, మీరు అమ్మను చూడకముందు ఏ దేవతకైనా కానీ దేవుడికి కానీ భక్తుల ఏ భక్తులు? నేను సాయిబాబాని కొలిచేవాడిని. షిరిడి బాబా 58లో షిరిడి బాబా దగ్గరికి వెళ్ళొచ్చాను. తర్వాత 56 నుంచో ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరం జనవరి 14వ తారీఖు తిరుపతిలో ఉండేవాడిని. అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఇలవేల్పు కూడాను. ఇలవేల్పు అమ్మని చూసినప్పుడు ఈయన తీసుకెళ్లారు గొప్ప అని చెప్పారు, మీరు తీసుకెళ్లారు. ఆవిడని చూస్తే మీకు తేజస్సుగా ఉందని అనిపించడంతో పాటు ఇంకా ఏ రకమైన భావాలు? నాకేమీ భావనలు రాలేదు, ఎందుకంటే నేనేమి మీరు ఓపెన్ మైండ్తో వెళ్ళారు, మీకు ఏ రకమైన ఆలోచనలు రాలేదు కానీ ఏం రాలేదు. అది అయిన తర్వాత భోజనం చేశాము. వాళ్ళ అక్కయ్య గారు అక్కడ పొన్నూరులోనే ఉన్నారు, వెంకటేశ్వర గారు అక్కయ్య గారు. వాళ్ళ ఇంటికి పోయి కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని సాయంకాలం 4 గంటల ఆ ప్రాంతంలో మళ్ళీ శేషగిరిరావు గారి ఇంటి దగ్గరికి వచ్చాం. అక్కడ రోడ్డు బాగు చేయడానికి కంకర్రాడ్ల కుప్పలు వేసి ఉన్నాయి. ఒక కుప్ప మీద నుంచున్నాం, జనం కిటకిటలాడిపోతున్నారు. మాకు అటు లోపలికి వెళ్ళడానికి కానీ బయటికి రావడానికి కానీ దారి లేదు. అందుకే అప్పట్లో సుమారుగా ఎంతమంది ఉండొచ్చు అని మీ భావన? ఒక 10,000 మంది దాకా ఉండొచ్చు. అబ్బా, సాయంత్రం పూట జరిగే ఈ ఊరేగింపు అన్నమాట. మన్నవికి ఊరేగింపుగా వెళ్తున్నారమ్మా, పొన్నూరు బయట దాకా వాళ్ళు సాగనంపడానికి వస్తున్నారు. సరే అయింది. అది అయిన తర్వాత అమ్మ బయలుదేరింది. బయలుదేరి వెళుతుండగా మా వంక చూసి ఇట్లా ఊపింది తలకాయ, అంటే మీరు వెళ్ళచ్చు అని. సరే మేము చీరాలకు వచ్చేసేసాం, అయిపోయింది. తర్వాత మే 5న కంపెనీ విడిచిపెట్టిన తర్వాత కంపెనీలో ఒక వ్యాన్ ఉండేది. నోరి వెంకటేశ్వర గారి కుటుంబము, నేను, ఇంకా ఆయనకి తెలిసిన వాళ్ళు ఒకరిద్దరు కలిసి ఆ వ్యాన్లో 5 గంటల తర్వాత బయలుదేరి జిల్లామూడికి వెళ్ళాం. మేము వెళ్ళేటప్పటికీ దాదాపు 7:30-8 అయింది. అప్పుడు అమ్మకు పూజ అంతా అయిపోయింది. మా అధరాపులు శేషగిరిరావు హారతిస్తున్నాడు. నోరి వెంకటేశ్వర గారు బాపట్లో ఒక అరటిపండ్లు గెల కొన్నాడు. అది కొని అమ్మ దగ్గరికి ఇట్లా అందించాడు. అమ్మ తాకి మీరు అందరికి తీసుకోండి అని చెప్పింది. మే 5న. సరే అయిపోయింది. భోజనాలు చేయడానికి వెళ్ళాము. అప్పుడు గజేంద్రమ్మ గారు వచ్చింది లోపలికి. ఎవరండి? చీరాల నుంచి సుబ్రహ్మణ్యం గారట వచ్చింది అని అడిగింది. నేనేనమ్మా అన్న. ఇందాక అమ్మవారు మీకు ప్రసాదం ఇవ్వటం మర్చిపోయినారు, ప్రసాదం ఇవ్వలేదట, వెళ్ళేటప్పుడు తప్పకుండా వచ్చి ప్రసాదం తీసుకొని వెళ్ళమన్నారు అని చెప్పింది. గజేంద్రమ్మ గారు అక్కయ్య చెప్పింది. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను ఆయన ఎవరికి పరిచయం చేయలేదు, మరి నా పేరు సుబ్రహ్మణ్యం అని, నేను చీరాల నుంచి వచ్చానని నాకు ప్రత్యేకంగా కబురు చేయటం ఆశ్చర్యపోయినారు. నేను చాలా ఆశ్చర్యపోయి, ఎందుకంటే మీ పేరు మీరు చెప్పలేదు, వెంకటేశ్వర గారు చెప్పలేదు, అక్కడ ఎవరికి కూడా ఎవరికి చెప్పే అవకాశం లేదు ఆ సమయంలో. అవునులేండి, ఆనాడు లేదు, తర్వాత వెళ్ళినప్పుడు లేదు. సరే వెళ్ళాను. అమ్మ ప్రసాదం ఇచ్చింది, కుంకుమ పొట్లాలు తీసుకున్నాం, బయలుదేరి వచ్చేసాం. అది తర్వాత మీతో ప్రసాదం ఇవ్వటం తప్పితే కానీ అమ్మ ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడలేదు. 1962లో అమ్మ చీరాలకు వచ్చింది. చీరాలకు వచ్చినప్పుడు అందరూ అంతకుముందు పాత వాళ్ళందరి ఇళ్లలో పూజలకు వాళ్ళు అంతా ఏర్పాటు చేసుకున్నారు. అంటే మీకంటే ముందుగా అమ్మ దగ్గర వాళ్ళలో పూజలు అవి ఏర్పాటు చేసుకున్నారు. పూజలు జరుగుతున్నాయి. పూజల దగ్గరికి వెళ్ళేవాడిని. చివరికి నాకు కూడా కోరిక పుట్టింది, అమ్మకి మా ఇంట్లో కూడా పూజ చేసుకుంటే బాగుండు. సరే డాక్టర్ గారిని అడిగాను. డాక్టర్ గారు మాకు చిన్నప్పటి నుంచి పరిచయం. డాక్టర్ సుబ్బారావు గారు. డాక్టర్ గారిని అడిగాను. చిన్నప్పటి నుంచి పరిచయం అంటే డాక్టర్ గానే. అసలు మా పరిచయం అంతా కూడా డాక్టర్ గారు కానీ. తర్వాత అమ్మ కుటుంబంలో సభ్యులుగా బాగా అనుబంధం పెరిగింది. అప్పుడు ఎవరిని అడగాలి అని అంటే నాన్నగారిని అడగమన్నారు.
అంటే డాక్టర్ గారిని అడిగితే డాక్టర్ గారు నాన్నగారిని అడగమన్నారు. అంటే అప్పటికి శేషగిరిరావు గారు నాకు తెలియదు, నాన్నగారిని అసలు తెలియదు. అంతేగా. సరే ఎట్లా చేద్దాం అని అనుకుంటుంటే ఆయనే డాక్టర్ గారు మరి ఎవరు చెప్పారో తెలియదు కానీ అమ్మనది వాడిని వాడరేవులో వచ్చి పూజ చేసుకోమను అన్నదిట. ఇది మీకు ఎవరు చెప్పారు? డాక్టర్ గారే చెప్పాడు, పోట్ల సుబ్బారావు గారు చెప్పారు. సరే వాడరేవుకి అమ్మ ఇక్కడ చీరాల్లో ఒక 10 రోజుల పాటు ఉండి అక్కడి నుంచి వాడరేవుకి షిఫ్ట్ అయింది. చీరాల వాడరేవుకి షిఫ్ట్ అయింది. ఎర్రగడ్డ సీతమ్మ గారి ఇంట్లోనేమో వంటలు వచ్చిన వాళ్ళు ఉండటానికి దానికి ఏర్పాటు. అక్కడ నూనె పానకారు అల్లుడు గారిది ఒక బంగాళా ఉంటే ఆ బంగాళాలో అమ్మ. సరే అక్కడ ప్రతిరోజు కంపెనీ విడిచిపెట్టిన తోటి సాయంకాలం పూట అక్కడికి పోయేవాళ్ళం, నేను లింగేశ్వరరావు ఇద్దరం సైకిళ్ళ మీద వాడరేవుకి. సరే 8-8:30 దాకా ఉండి ఆమెను వచ్చేసేవాళ్ళం. సరే నాకు పూజకి అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు నేను పూలు అవన్నీ కొనుక్కొని మా తమ్ముడు ఫ్రెండ్కి ఒక ఆయనకి అడా నాగరాజు అని చెప్పని ఉండేవాడు అక్కడ గానుగా. కారు ఉంటేనే ఆ కారు తీసుకొని నేను మా అమ్మ మా పిల్లకాయలు మా భార్య అందరం వాడరేవుకి వెళ్ళాం. పూలతో అమ్మను పూజ చేసుకుంటానికి వెళ్ళాం. పగలంతా అయిపోయింది. సాయంకాలం నాన్న ఇప్పుడు కాదులే పూజ, సాయంకాలం సముద్ర బొడ్డం చేసుకుంది కానీ 4 గంటలప్పుడు చెప్పింది అన్నమాట అమ్మ. ఈ లోపల అక్కడ శుభ్రం చేయించు అని చెప్పింది. చెబితే అక్కడికి పోయి అదంతా శుభ్రం చేయిస్తూ ఉన్నాను. ఎంతసేపటికి అమ్మ రాదు, చీకటి పడిపోతున్నది. ఏమిట్రా అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చాను. వెనక్కి వస్తే అక్కడ ఒక దొరువు ఉన్నది, చుట్టూరా సర్వీ చెట్లు ఉన్నాయి. అక్కడ మంచం వేసుకొని అమ్మ పడుకోనుంది. అక్కడ సముద్ర పొడ్డున వాడరేవులో. ఏందమ్మా పడుకున్నావు అంటే అమ్మగారికి తలకాయ నొప్పిగా ఉన్నది రా అని చెప్పారు. మీరేమైనా పూలు తెచ్చుకున్నారో అక్కడ వెయిట్ చేస్తున్నారు, వెయిట్ చేయమంది మిమ్మల్ని. సరే వచ్చాము మళ్ళీ. తీరా విచారిస్తే మా ఆవిడ జడబెళ్ళ కాస్త పారేసుకున్నది ఆ ఇసుకలో. దానికోసమని మా అమ్మేమో నువ్వు అన్నీ ఇట్లాగే చేస్తావని ఆవిడ సతాయిస్తున్నది. పారేసుకున్నందుకు బాధపడుతూ అంతా దేవులాడుతున్నారు. ఇది ఏమిట్రా ఇది ఏం చెప్పని అనుకొని నేను అక్కడికి పోయి అడిగితే జడబిళ్ళ పోయిందని అన్నారు. సరే దేవులాడుతున్నారు కదా నేనేం చేస్తానని చెప్పి వచ్చి అమ్మ మంచం దగ్గరనే కూర్చున్నా. కొంతసేపు అయిన తర్వాత తూములూరు సూర్యనారాయణ గారి ఆఖరి కొడుకు శాస్త్రి అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ శాస్త్రిగా ఇసుకలో ఏదో తడుక్కుని మెరిసినట్టుగా కనపడింది. అప్పుడు బాగా చీకటి పడిపోయింది. మెరిసినట్టు కనపడితే తీస్తే అది ఆ జడబిళ్ళ ఆయన కనపడింది. సరే దొరికింది అన్నారు. ఆ స్నానానికి నీళ్లు తోడండి అని అమ్మ లేచింది. తలనొప్పి తగ్గిపోయింది. అది అయిన తర్వాత సరే ఇంతలోకి ఈ కారు తీసుకెళ్ళిన వాడు నేనేం చేశాను కారునని ఆయన మనిషిని పంపించాడు వాటర్కి. ఎంతసేపటి కారు తిరిగి రాకపోతే సరే తెలిసిన వాడు కాబట్టి నాయన పొద్దున్నే ఇస్తామని చెప్పి వాడితో చెప్పి అమ్మకు పూజ చేసుకున్నాం. వాడిపోయిన పూలతోనే పూజ చేసుకున్నాము. అవును కదా, పొద్దున్న తీసుకెళ్ళిన పూలు కదా, బాగా వాడిపోయినాయి పూలు. సరే అట్లాగే ఇంటికి తిరిగి వచ్చేసాం. ఇక అక్కడి నుంచి అమ్మ రోజుకు ఒక ప్రాంతానికి పోయేది సముద్రం దగ్గరనే, పల్లెలకి వాటికి వీటికి అన్నిటికీ. సాయంకాలం 5 గంటలకు కంపెనీ విడిచిపెట్టడంతో నేను లింగేశ్వర ఇద్దరం సైకిల్ చేసుకోవడం, వాళ్ళ దారి మనం అక్కడికి పోవడం, అక్కడి నుంచి ఎంతసేపు ఉండటం, మళ్ళీ తిరిగి రావటం, మళ్ళీ పొద్దున్నే డ్యూటీకి పోవడం. ఇప్పుడు మొట్టమొదటిసారి మీరు అమ్మని దర్శించినప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? అప్పుడు నాకు 30వ సంవత్సరం జరుగుతున్నది. 30 సంవత్సరాల్లో అమ్మని దర్శించారు. 1985లో అమ్మ శరీరం దాలించి ఆలయ ప్రవేశం చేశారు. అప్పటికి మీ వయసు ఎంత? జూన్ 12. అవును, అప్పటికి 85 అంటే 54 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంది? ఇప్పుడు 80 నిండినాయి. 80 సంవత్సరాలు నిండినాయి. మీరు అట్లా అమ్మ ఉన్నంతకాలం ఎవరింటికి వెళ్ళినా అమ్మ దర్శనం చేసుకుంటూ సాయంత్రం పూట ఆఫీస్ ఇక్కడ ఉన్నారు, చూశారు. ఈపురపాలెం పోయేవాళ్ళం. గండపూడి యోగయ్య గారింటికి పోయిందమ్మ, అక్కడికి వెళ్ళాం. రోజు ఇదే పని మాకు. సాయంకాలం 5 కావడంతో కంపెనీ విడిచిపెట్టడంతో సైకిల్ మీద అక్కడికి పోవడం. ఇప్పుడు ఆవిడ గురించి అప్పుడు మీ భావాలు ఎట్లా ఉండేవి? ఇప్పుడు మీరు దైవం సెకండ్ టైం తోటే మారిపోయింది. ఎప్పుడైతే నా పేరు చెప్పి
ఇచ్చేసిందో ప్రసాదం అని చెప్పని ప్రత్యేకంగా కబురు చేసిందో. అయితే నాకు ఒక విధమైన భయం ఉండేది. భయం అంటే ఎట్లా? అమ్మతో డైరెక్ట్గా మాట్లాడటానికి భయం. ఇది దూరంగా కూర్చుండేవాడినే కానీ. ఎందుకని చాలాసార్లు వారానికి ఒకసారి చొప్పున వెళ్ళాము. వెళ్ళినా కూడా నేను దూరంగా నుంచొని నమస్కారం చేసుకోవడం, ఆ పండు అది ఇవ్వడం, దానికి పెట్టుకోవడం, పోయి కూర్చోవడం తప్పితే ఏం జరగలే. వారానికి ఒకసారి మీరు ఒక్కరే వెళ్ళేవారా, ఎవరితో కలిసి వెళ్ళేవారు? కొంతమంది వచ్చేవాళ్ళు. అంటే వీళ్ళంతా ఒక 14 మంది బ్యాచ్, చీరాల వాళ్ళు. ఆ బ్యాచ్తో పాటు ఒకసారి పోయిన తర్వాత పరిచయాలు ఏర్పడేగా. చీరాల వెంకటరావు గారు తెలుసు, రాజబాల రామచంద్రరావు గారు తెలుసు, అక్కిరాజు గారు తెలుసు, శ్రీహర్షరావు గారు తెలుసు. వాళ్ళందరూ వెళుతుండేవాళ్ళు. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళేవాడిని. అది అయిన తర్వాత 63లో జనవరి 14వ తారీఖు నాడు అక్కడ అన్నపూర్ణాలయం కొత్త బిల్డింగ్ ఓపెన్ చేసి అమ్మకు అక్కడ ఉయ్యాలు వేసి ఆ పంచలో కూర్చొని ఉయ్యాలు ఊగుతున్నది. కొత్తగా అన్నపూర్ణాలయం బిల్డింగ్ కట్టారు అక్కడ. అప్పుడు అంతకుముందు ఏమన్నా అక్కడ అమ్మగారు దాని దగ్గర పక్కనే అక్కడ కూర్చొని అమ్మ ఉయ్యాలు ఊగుతున్నది. బెండపూడి యోగయ్య గారు ఉయ్యాలు ఊపుతున్నాడు. రుక్కిణమేమో విసురుతున్నది. భార్యాభర్తలు ఆ రకంగా సేవ చేసుకుంటున్నారు. నేను పోయి దూరంగా అక్కడ ఒక కిటికీ గూడులాగా ఉంటే ఆ గూడు దగ్గర కింద కూర్చున్నా. ఇందులోకే వంట ఇంట్లో ఏం జరుగుతున్నదో అని రుక్కిణకయ్య గారు వెళ్ళారు. ఏదో కుక్క వచ్చిందని చెప్పని యోగయ్య గారు తోలడానికి పరిగెత్తాడు. నేను అక్కడ కూర్చున్నాను, అమ్మ అక్కడ కూర్చోను. అక్కడ ఉయ్యాల బల్ల మీద ఉన్నది. ఒంటరిగా అమ్మ దగ్గర ఉండే అవకాశం ఆ రకంగా లభించింది. ఆ రోజునే వచ్చింది. ఓహో, తలకాయ ఊపింది రమ్మనమని. సరే దగ్గరికి పోయినాను. ఏం అక్కడ కూర్చున్నావు అని అడిగింది. నాకు భయం అమ్మా అన్న. ఎవరిని నన్ను చూస్తేనైనా భయం అన్నది. అవునమ్మా అన్న. భయం ఎందుకు, అమ్మనే కదా వచ్చి కూర్చోమన్నది. ఆ ఉయ్యాల బల్ల పక్కనే కూర్చున్నా. ఇక అప్పటి నుంచి అమ్మతోటి సంభాషణ అనేది మొదలు. కొన్నాళ్ళు మీరు తరచుగా వారానికి ఒకసారి కూడా వెళుతూ వస్తుండేవారు కదా. పూర్తిగా ఈవిడ దైవాంశ సంభూతురాలనే భావన అప్పుడు కలిగింది. కలిగిన తర్వాత రెండో దర్శనంతోటే కలిగింది. మీరు అంతకుముందు మరి వెంకటేశ్వర స్వామి మీకు ఆరాధన దాని గురించి కూడా చెబుతాను. తర్వాత మరి షిరిడి బాబాని సేవిస్తుండేవారు. మరి ఈ మూడిట్లో ముగ్గురిని సేవిస్తుండేవారా? ముగ్గురు ఒకటే తలుచుకుంటుండేవాడిని. కానీ తిరుపతికి మాత్రం సంవత్సరానికి ఒకసారి పోయి వచ్చేవాడిని. 6 నెలల పాటు గడ్డం పెంచడం, తిరుపతికి పోవటం, ముక్కుబడి తీర్చుకోవటం, రావటం, ఇట్లా జరిగింది కొంతకాలం. తర్వాత ఒకసారి ఇట్లాగే గడ్డం పెంచుకొని ఉన్నాను. అమ్మ హైమాలయానికి పోయి ముక్కు తీసుకొని రారా అన్నది. మీరు తిరుపతి కోసం పెంచుకున్నారు? అమ్మ ఏమన్నా హైమాలయంలో? అమ్మ నేను తిరుపతి పోవాలి కదా అన్నాను. ఆ వెంకటేశ్వర ఇక్కడికే వస్తాడులే అన్నది. అని స్నానం చేసి రమ్మనమని జుట్టెత్తి బొట్టు పెట్టి పొమ్మనమని. అప్పటి నుంచి తిరుపతి ప్రతి సంవత్సరం వెళ్ళే అలవాటు తగ్గింది. అప్పుడప్పుడు వెడుతుంటున్నాను అని సంవత్సరం నియమం పెట్టుకునేది పోయింది. యాక్చువల్గా అమ్మ ఆ రకంగా చెప్పినప్పుడు మీ మనస్సు ఏమన్నా తిరుపతి కోసంగా పెంచారు దాన్ని. అమ్మ ఏమన్నా ఏమని అనిపించలేదు? అమ్మ చెప్పింది కాబట్టి చేయటమే అంతే. కానీ అన్నీ అమ్మ చెప్పినవి చేయలేదు. కొంతమంది ఏంటంటే నమ్మకం కుదిరిన తర్వాత కూడా మాకు అమ్మగానే ఇష్టం అండి, అమ్మలో అమ్మని చూసాం, మాతృ ప్రేమను చూసాం అంటున్నారు. కొంతమంది దైవత్వాన్ని చూసాం అనేవాళ్ళు మీలాంటి వారు ఉన్నారు. అమ్మ అవతార లక్షణం అనేవాళ్ళు ఉన్నారు. ఆవిడ సామ్యవాది అనేవాళ్ళు ఉన్నారు. ఈ అన్నిటి యొక్క లక్షణాలు మొత్తం అమ్మే అనుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు అమ్మలో ఏ లక్షణం అంటే ఎక్కువగా? అమ్మగా నన్ను చాలా అభిమానించింది, నన్ను చేసింది. చిన్న పిల్లవాడిని చూసినట్టుగా చూసింది. అయితే మీరు అమ్మ అన్నారు కాబట్టి మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీకు జన్మనిచ్చిన తల్లి, మిమ్మల్ని పెంచి చాలా ప్రేమగా చూసిన తల్లి ఉంది. ఇక్కడ ఇప్పుడు జిల్లెలమూడిలో అమ్మగా విశ్వజనుడిగా ఉన్న అమ్మని మీరు చూశారు. మీ అమ్మగారికి ఈ అమ్మకి మీరు ఏమిటి తేడా గమనించి అమ్మ మిమ్మల్ని బాగా ప్రేమించిందని చెప్పగలుగుతున్నారు? తేడా అంటే ఆవిడ్ని గురించి కూడా అందరూ నా బిడ్డలని చెప్పింది కదా అమ్మ. చెప్పింది మీ మనస్సుకి బాగా, మనసులో అదే అనిపించింది. మా అమ్మకు కూడా అమ్మే. మీ అమ్మకి కూడా అమ్మే కాబట్టి అమ్మ అందరికీ అమ్మ కాబట్టి మీకు అమ్మాయి అంటేనే ఇష్టంగా ఉంది. ఆవిడ మంచి ప్రేమను మీ మీద చూపించింది అని చెప్పి. ప్రేమను ఏ రకంగా చూపించిందని మీరు కొన్ని ఏమైనా చెప్పగలరా? సంఘటనలు ఏమన్నా అమ్మ ప్రేమ తార్కాణంగా? అమ్మ ప్రేమకు ప్రత్యేక ఉదాహరణగా ప్రత్యక్షంగా మీరు ఉన్నారు.
నేను ఏజెన్సీ వ్యాపారం చేసుకునేవాడిని, గుడ్డల ఏజెన్సీ. ఏ సంవత్సరం అండి? 68 నుంచి మొదలు. 68 చివరిలో ఒకసారి ఆ మిల్లు వాళ్ళ దగ్గరికి పోయినాం, నేను మా మామగారు. పోతే వచ్చేటప్పుడు మా లెటర్ హెడ్స్ అవన్నీ అక్కడే ప్రింటింగ్ చేయించుకొని తీసుకొచ్చాం. ఇద్దరం రైలు దిగుతున్నాము. ఒక చేతిలో సంచిను, ఒక చేతిలో ఆ లెటర్ హెడ్స్ ప్యాకెట్ ఉన్నది. నేను దిగబోతూ ప్లాట్ఫామ్ మీద పడ్డా. అయ్యో. అది జరిగిపోయింది. ఏదో లేచాము, దెబ్బలేం తగలలేదు, లేచాను. సరే అట్లా అయిన తర్వాత 4-5 నెలల తర్వాత రోజు జ్వరం రావడం మొదలుపెట్టింది. ఇది జరిగిన 4-5 నెలల తర్వాత ప్రతిరోజు జ్వరమే. భోజనం చేయడంతో జ్వరం వచ్చేది, మళ్ళీ సాయంకాలానికి తగ్గేది. మనిషిని చూసుకొస్తున్నాను, మందులు వాడుతూనే ఉన్నాను, ఏం తగ్గలేదు. సరే మెడ్రాస్ పోయినాను, చూపించాను. మా మామగారు అక్కడ ఉండేవాళ్ళు, అక్కడ చూపించాను. హైదరాబాద్లో మా తమ్ముడు అప్పటికి హైమ దేశం సాధించిన కొత్త ఆలయ ప్రవేశం చేసింది. భద్రాద్రి శాస్త్రి గారు అభిషేకాలు చేస్తుండేవారు. హైదరాబాద్ పోయినాను. హైదరాబాదులో పరీక్ష చేసి డాక్టర్ జయసూర్య అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన పరీక్షలు చేసి దేర్ ఈజ్ నో రీజన్ ఫర్ యువర్ టెంపరేచర్ అన్నాడు. వాళ్ళకేమో కనపట్ల పరీక్షల్లో. సరే ఇక తగ్గింది కదా అని చెప్పాననే ఉద్దేశంతో అక్కడ ఉండగా సాయంకాలం కూడా రావడం మానేసింది జ్వరం. సరే ఇక బయలుదేరి వద్దాం చీరాలు, కానీ బస్సు టికెట్లో రిజర్వేషన్ చేయించుకొని ఆ రాత్రి పడుకుంటే మళ్ళీ జ్వరం వచ్చింది. సరే ఇది తగ్గే జ్వరంగా లేదే ఎక్కదని చెప్పని మొండికేసి బయలుదేరాం. ఆ సందర్భంలో నేను హైదరాబాద్లో ఉంటున్న రోజుల్లో ఒక రోజున రాత్రి కల్లో హైమ కనపడింది. హైమ కనపడి గులాబీ రంగు పావడ, ఆకుపచ్చంచు అదే రకమైన ఓని, దాంతో నాకు కనపడి అన్నయ్య పట్టాలు చేయించుకున్నాను చూసావా అని చెప్పని అడిగింది. నేను చూడలేదమ్మా అంటే ఇది ఇట్లా ఎత్తి లంగాని పట్టాలు చూపించింది, బంగారు పట్టాలు. ఏంది అమ్మ ఇట్లా హైమ ఇట్లా కనపడింది అని అనుకునేవాడిని. అంతకుముందు హైమ అంటే బాగా పరిచయం ఉన్నది కాబట్టి నేను పెద్దగా ఇది చేయలే. ఎప్పుడైతే అమ్మ హైమ ఇట్లా కనపడి చెప్పిందో, సరే ఎందుకు కనపడిందో ఏమిటో అనుకున్నానే కానీ తర్వాత చీరాలకు వచ్చాను. చీరాలకు వచ్చిన తర్వాత ఆదివారం నాడు జిల్లెడమూడికి వెళ్ళాను. జిల్లెడమూడికి వెళ్ళి హైమాలయానికి పోతే నాకు కల్లో ఏ రకమైన దర్శనం అయితే ఇచ్చిందో అదే రకమైన డ్రెస్ వేసుకొని అట్లాగే ఉన్నది. ఆ పట్టాలు కూడా అట్లాగే ఉన్నాయి. ఓహో ఇట్లా ఎందుకమ్మా నాకు కనపడ్డావు అని అనుకున్నాను. అమ్మ మీకు చిన్న ఇది నేనే అడుగుదాం అనుకున్నాను. హైమక్క ప్రస్తావన మీరు తెచ్చారు. హైమక్కయ్య శరీరంతో ఉన్నప్పుడు మీరు చూశారా? ఆవిడతో మాట్లాడారు? చాలాసార్లు మాట్లాడాను. ప్రతి వారం చూసేవాళ్ళం కదా. చూసేవారు. ఆమె దగ్గరికి పోయి హైమ ఒక పూరింట్లో ఉండేది, అటు పోయి కొంచెంసేపు కూర్చొని ఆమెతో మాట్లాడేవాళ్ళం. ఆవిడ చిన్నమ్మ అంటూ అందేవాడిని. ఓహో ఏందన్నయ్య పో నువ్వు కూడా అట్లా అంటావు అనేది. అంటే చిన్నమ్మ అంటే కారణం ఏంటి? మీరు ఆవిడని నాకేందో అనిపించింది. ఆవిడ ఎట్లా వచ్చిన సోదరులతో ఆవిడ ఎట్లా పలకరించేది, ఆవిడ రూపు ఎట్లా ఉండేది, ఆవిడ మనస్తత్వం ఎట్లా ఉండేది, జనం తెలుసుకోవటం కోసంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. చాలా సున్నిత మనస్తత్వం, అంటే సన్నిహిత మనస్తత్వం. ఇంకా చెప్పండి. ఎవరికి ఏ విధమైన బాధ వచ్చినా ముందర తను బాధపడుతుంది. అంటే అందరి బాధలు తన బాధ అనుకుని తన బాధగా భావించి బాధపడే మనస్తత్వం, అందరూ తన అనుకునే మనస్తత్వం. నడక కూడాను ఎట్లా ఉండేది అంటే నడుస్తుంటే ఏదైనా కింద పడి వస్తుందేమో అని చెప్పన్న ఉద్దేశంతో ఆనకుండా నడిచేది. ఈమెకి ఒంట్లో బాగా లేనప్పుడు ఇక్కడ చీరాలలో శ్రీధర్రావు గారి హాస్పిటల్లో కొన్ని రోజులు అట్టి పెట్టారు. అప్పుడు నేను అక్కడ రామ్ మందిరం దగ్గర షాప్ ఉండేది మాకు, పోయేవాడిని. అమ్మ కూడా చెప్పింది, ఒరే రోజు అటే కదా నువ్వు పోయేది, ఒకసారి హైమను పలకరించిపోతూ ఉండు అని చెప్పేది. మొట్టమొదటిలో శ్రీధర్రావు గారు పెద్దగా ఏం అనలే. నేను రోజు పోయేవాడిని, కొంచెంసేపు కూర్చుండేవాడిని, హైమతో మాట్లాడేవాడిని, వచ్చేవాడిని. ఒకసారి ఆయన మూడు మరి ఎందుకనో మారింది. మారి ఇట్లా ప్రతిరోజు వచ్చి అమ్మాయిని డిస్టర్బ్ చేస్తే అమ్మాయికి ఎక్కడ ఉంటుంది పీసు అని అన్నాడు. సరే తర్వాత ఆదివారం పోయినప్పుడు అమ్మతో చెప్పా ఇట్లా అన్నాడమ్మా అని. అంటే
అమ్మ అన్నది అరే నువ్వు పోయేటప్పుడు అటు చూస్తుండు, కిటికీ దగ్గర నుంచోనన్నా చూస్తుందిలే నేను అని చెప్పాను అండి. అంటే నేను అట్లాగే చూసేవాడిని. ఆ కిటికీ దగ్గర నుంచో ఉండేది, నేను వెళ్ళే టైంకి కిటికీ దగ్గర నుంచొని చెయ్యి ఊపేది. అట్లా ఆయన ఆ రకంగా అన్నా కూడా తర్వాత అక్కడి నుంచి తర్వాత ఇంకేదో ప్రదేశానికి వైద్యానికి తీసుకువెళ్ళటం, తర్వాత కథ ఇదంతా కూడాను అది అందరికీ తెలిసిన విషయం. అనారోగ్యంతో ఎక్కువ అవటం, తర్వాత శరీరం చాలించడం, చాలించడం, మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చాలించిన సమయంలో కూడాను అక్కడ పందిళ్ళు అవి వేసి పెట్టారు అమ్మ పుట్టినరోజు పండుగ కోసం అని చెప్పి. ఆ పందిళ్ళలో నేను నాన్నగారు వాళ్ళందరం కూర్చొని ఉన్నాము. అమ్మ అక్కడే ఉన్నది, అక్కడే అమ్మ పార్థివ శరీరం ఉన్నది. నాన్నగారు నువ్వు పోయి అడుగు సుబ్రహ్మణ్యం, ఇక్కడ పెడితే ఊళ్ళో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, మీ అమ్మగారేమో అక్కడే ఉంచాలని అంటున్నది, నువ్వు పోయి అడుగు మీ అమ్మగారిని, నీకైతే జీవుతుంది అన్నాడు. అంటే హైమక్కే శరీరాన్ని అక్కడ అమ్మ భూస్థాపితం చేసి ఆలయం నిర్మించాలన్న పరిస్థితిలో నాన్నగారి యొక్క మనోభావం మీకు తెలియజేశాడు. ఇంకా కార్యక్రమం జరగలేదు. నుంచుంటే అమ్మ అన్నది నేను చేస్తూ ఉంటాను చూస్తుండమని చెప్పు అన్నది. మీరు చెప్పకుండానే, అంటే ఆయన మీతో చెప్పాడు, మీరు చెప్పిన మాట ఆవిడ తెలుసు, మీరు దానికోసం పోయి పక్కన నుంచున్నారు. మీరు చెప్పకుండానే అమ్మ నేను చేస్తూ ఉంటాను, ఆయన్ని చూస్తూ ఉంటామని చెప్పింది. నేను చూస్తుండమనేది నేను ఎట్లా చెబుతాను? మీరేం మాట్లాడలేదు? నేనేం మాట్లాడలేదు. పైగా నేను అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఆయన ఎటో వెళ్ళాడు కూడాను. హైమక్క యొక్క అందరూ కావాలనుకునే మనస్తత్వం, ఎవరు బాధపడినా బాధపడే మనస్తత్వం, సునిశ్చితమైంది, తర్వాత అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని మీరు ఆ రోజుల్లో గ్రహించారు. అందరినీ పలకరిస్తూ, అందరినీ ప్రేమతో ఆవిడ పలకరిస్తూ చెల్లెల్లాగా ఆ రోజుల్లో మీకు అందరికీ ఆమెతో మెసిలింది. తర్వాత నేను హైమాలయానికి వెళ్ళేవాడిని కాదు. ఎందుకని? అనిపించేది కాదు వెళ్ళాలని. అమ్మ దగ్గరికి పోవడం, చూడటం, నమస్కారం చేసుకోవటం, మళ్ళీ తిరిగి వెళ్ళటం. నాకు ఈ జ్వరము ఇది అంతా వచ్చిన తర్వాత ఒకసారి అమ్మ అన్నది, రే ఒక వారం రోజుల పాటు నువ్వు ఇక్కడికి వచ్చి ఉండకూడదు అట్లా అన్నది. ఎట్లాగమ్మా మరి వ్యాపారం కదా, మా మామగారు ఏమో తిరుగుతుంటాడు, కొట్టు దగ్గర ఎవరో ఒకరు ఉండాలంటే సరే వారం రోజులు చాలేరా అన్నది. మా మామగారికి చెప్పా, చెబితే సరే వారమే కదా పోయి ఉండలే అన్నాడు. అది 70వ సంవత్సరం, 1970. 68లో అక్కయ్య అదే హైమక్కయ్య ఆలయ ప్రవేశం చేసింది. తర్వాత గుడి కట్టారు, 69లో గుడి కట్టారు. 70లో నేను అక్కడ వెళ్ళాను. కోన సత్యం మందు, హోమియోపతి మందు ఇస్తుండేవాడు. వసుంధరక్కయ్య తమ్ముడు కోన సుబ్బారావు గారి కొడుకు, పెద్ద కొడుకు. మొట్టమొదట నేను ఒక్కనే వెళ్ళాను కదా, కొన్ని రోజులు వసుంధర చేసి పెట్టింది నాకు వంట. నాకేమో తగ్గటలేదు ఈ జ్వరం. సరే రే నువ్వు ఇట్లా కాదు కానీ మీ ఆమెను రమ్మని ఫోన్ చేయమని అంది. అంటేను సరే మాకు డాక్టర్ గారికి ఒక గది ఉండేది కదా ప్రత్యేకంగా, చీరాల పోట్ల సుబ్బారావు గారికి, డాక్టర్ సుబ్బారావు గారికి. ఆ గదిలో మకం కుంపటి బస్తాడు బొగ్గులు ఇవన్నీ తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ బస్సు దిగేటప్పుడు చీకటి పడింది, ఎవరూ లేరు, ఏమీ లేదు. ఆ బుక్కులు బస్తా రోడ్డు పక్కన పెట్టుకున్నాం, సామాన్యత పక్కన పెట్టుకొని నుంచున్నాం. ఎటు చేయడానికి ఏం తోసలే నేను నా భార్య. ఇంతలోగా ఎడ్ల బండి ఒకటి వచ్చింది. ఎడ్ల బండి వస్తే ఖాళీగా వస్తున్నది. నువ్వు పేరు నేను మనిషి చీకట్లో నాకు సరిగ్గా కనపడలే. నువ్వు అన్నయ్య ఎక్కండి అని చెప్పి బస్తా తీసి బండి మీద పెట్టి సామాన్యత తీసి పైన పెట్టి మళ్ళీ దీన్ని ఎక్కించుకొని జిల్లాని 3 తీసుకెళ్ళాడు ఆ బండి అతను. తర్వాత నేను దాని గురించి పట్టించుకోలేదు. అప్పుడు మన వాళ్ళు ఏదో వచ్చారు, ఊళ్ళోకి వస్తున్నవాడు అనుకున్నా. తరువాత ఏమైందంటే ఇక రోజు నాకు కచ్చప్పు వంట ఏమిటంటే పొట్టకాయ కూర, ఉసిరికాయ పచ్చడి. అట్లా ఏదైనా తగ్గటలేదు. మీరు హైమాలయం వెళ్ళలేదు కానీ అమ్మ వారం రోజులు ఉండమందని చెప్పారు. తర్వాత చెప్తున్నా, అది కూడా దాంట్లో కూడా వస్తుంది. మనం ఎందుకంటే 2 రకాలైంది మీకు గుర్తు చేయాలి. కళ్ళలో కనపడి హైమక్కయ్య చూడన్నాయా నేను పట్టాలు చేయించుకున్నానని బంగారు పట్టాలు చేయించడం, అవి మీరు చూడటం, ఏమిటా అనుకోవటం. జిల్లెడు 3 వస్తే ఆ పట్టాలు అదే రంగు ఓణి పావడాతో
హైమకాయ మీకు దర్శనం ఇవ్వటం, మీరు చాలా ఆనందపడటం జరిగింది. దాని సిగ్నిఫికెన్స్ మీకు అట్లా ఎందుకు చూపించింది అనేది మీకు ఏమన్నా అవగాహన? తర్వాత కానీ తెలియలేదు, అది కూడా చెప్తాను. అదే అవన్నీ కూడా మీరు శంకర్ని ఒక రోజు నా అమ్మ ఏమన్నది అంటే, అరే ఇట్లా కాదు కానీ హైమకి ప్రదక్షిణాలు చేయరా అన్నది. నాకు భయం కదమ్మా అన్న. అంటేను ఏం లేదు, నాకు ఓపిక లేదు కదా అంటేను అదే వస్తుంది రేపు అన్నది. సరే పొద్దున్న లేచాను, స్నానం చేశాను. మొట్టమొదటి ఒక్క ప్రదక్షిణ చేద్దాంలే అనుకున్నా, అమ్మ చేయమంది కదా అని. తర్వాత 3 ప్రదక్షిణాలు చేశా. కొంచెంసేపు కూర్చున్నా, వచ్చేసా. ఇట్లా ఒక వారం అయ్యేటప్పటికి 108 ప్రదక్షిణాలు ఉదయం, 108 ప్రదక్షిణాలు సాయంకాలం చేయటం మొదలెట్టారు, ఏ రకమైన అలుపు సులుపు లేకుండా. అది అయిన తర్వాత ఇంకా అప్పటికి తగ్గకపోతే ఏందమ్మా ఇదేం తగ్గేటట్టుగా లేదు, పోనీ నా టికెట్ నాకు భారీ నేను పోతానన్నా. టికెట్ అంటే మీ ఉద్దేశం మిమ్మల్ని ఆవిడలో ఐక్యం చేసుకోమని అడిగారు. అంటేను అది అడిగినప్పుడు వస్తుంది ఇట్లా, దాని టైం రావాలి అన్నది. సరే అయిపోయింది. మొత్తానికి ఏదో 108 రోజులు ఉన్నాను. ఆ సందర్భంలోనే దీపావళికి అమ్మ పూజ చేసుకోమని ఒక ఆర్డర్ అమ్మ ఇచ్చింది. 1970 నుంచి దీపావళి పూజ చేసుకుంటున్నాం. అంటే అమ్మ అంతటా అమ్మగా మీకు ఆదేశం చేశారు, దాన్ని మీరు శిరసావహించి చేసుకుంటూ ఉన్నారు. ఏ బ్రేక్ లేకుండా. మధ్యలో ఒక 4 సంవత్సరాలు మాత్రం అంతరాయం వచ్చింది. ఆ కోర్టు కేసులు అప్పుడు ఇబ్బంది కలిగింది, రావద్దన్నారు నన్ను. అందుకని అవి ఇంటి దగ్గరే జరుపుకున్నాను అనుకోండి. అవునులేండి. ఆ ఉత్సవాలు 3ను. 65లో అమ్మ సమర్థ బంతి అది వచ్చినప్పుడు 4వ రోజున చీరాల వాళ్ళ పూజ అన్నారు. అప్పుడు నేను, గోరంట్ల హనుమంతరావు గారు, కోట్లూరు సుబ్బారావు గారు, వెంకయ్య గారు, మేము 4 చీరాల వాళ్ళు అంటే అప్పటికి లెక్క. అట్ల బంతి పూజ నాది, సాయంకాలం చిమ్మిలి పేరడం అందరిది. ఆ రకంగా డాక్టర్ గారు దాదాపు శరీరం చాలించేంత వరకు చేశారు, జరిగింది. అది చాలించిన తర్వాత సాయంకాలం పూట పూజ అది కూడా నేనే తీసుకున్నా. అప్పటి నుంచి అట్లబంతి పూజ, చిమ్మిలి పూజ 4వ రోజు నేను చేసుకుంటున్నాను అమ్మ దయ వల్ల, అమ్మ అనుగ్రహంతో. ఇంతకీ మీకు ఈ జ్వరం తగ్గటం అనేది ఎప్పుడు తగ్గింది? అది కూడా చెప్తాను ఆయన. 40 రోజులు అయిన తర్వాత ప్రదక్షిణాలు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఈ మధ్యలోనే ఒక రోజున అమ్మ కబురు చేసింది. లోపలికి వెళ్ళా, ఒరే నీ జ్వరం నాకు వచ్చిందిరా అని అన్నది. అని చూడు అని చెప్పని ఎడంకాలని ఇట్లా అన్నది. అంటే పిక్కను పట్టుకొని చూశాను, వెచ్చగా ఉంది. నాకు అనుమానం వచ్చి ఈ పాదం ఇది పట్టుకున్నా, ఇది మామూలుగా ఉంది. ఒక పిక్క మటుకు బాగా వేడిగా ఉంది. అది అప్పటి నుంచి జ్వరం తగ్గింది. ఆ అమ్మ ఆ మాట అన్న తర్వాత ఒక రోజున ఎందుకమ్మా ఈ ప్రదక్షిణాలు నన్ను తిప్పుతున్నావు, నాకేం తగ్గేదే వచ్చేదా అని చెప్పి అన్న. అరే అట్లయితే నాకు ప్రదక్షిణం చేయాలా, నా మనసును చుట్టూ తిరగరా అన్నది. అమ్మ అయ్యమ్మంటే అక్కడ మెదలకుండా ఊరుకున్నది కానీ నీ చుట్టూ తిరిగితే వీళ్ళంతా అంతారమ్మా నన్ను అని అన్నాను. నవ్వింది. మొత్తానికి జ్వరం తగ్గింది. ఆ పూజా కార్యక్రమాలన్నీ కూడా అమ్మ నాకు 3 పూజలు కేటాయించిందండి. 1 సమర్థ బంతి పూజ, 2 దీపావళి పూజ, 3 జనవరి 1 పూజ. ఈ 3 పూజలు నాకు కేటాయించింది. సరే అది నా పూర్వజన్మ సుకృతం, ఇది లేదు. 1969లో మా మామగారు మెడ్రాస్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినారు చీరాలకి. ఆయన ప్రతి సంవత్సరం కూడాను డిసెంబర్ 31వ తారీఖు నాడు రాత్రిపూట మెడ్రాసులో కన్యకా పరమేశ్వరి గుడికి చీర అది ఇచ్చి పూజ చేసుకునేవాడు. అక్కడ కొత్తవాళ్ళ మార్కెట్ దగ్గర కన్యకా పరమేశ్వరి గుడి ఉన్నది, ఆ గుడిలో పూజ చేసుకునేవాడు. మరి అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత అమ్మకి చేసుకుందామనే బుద్ధి ఆయనకు పుట్టింది. అమ్మకు పూజ చేసుకోవాలని చెప్పని అమ్మని పర్మిషన్ అడగాలిగా. మరి సరే నన్ను అడగమన్నాడు ఆయన, కొత్త కాబట్టి. నేను అమ్మని అడిగాను, అమ్మ ఇట్లా మా మామగారు జనవరి 1కు పూజ చేసుకుంటామంటున్నాడు, అడిగిన ఇస్తావా అన్నాను. సరే చేసుకోమన్నా ఆయన అంది. సరే డిసెంబర్ 31వ తారీఖు నాడు రాత్రి 12 గంటలకి ఆయన 70వ సంవత్సరంలో పూజ చేసుకున్నాడు. 1970లో
71లో ఆయన సిక్ అయినారు. ఓహో. ఆయన బదులు ఆయన పేరుతోటే నేను చేసుకున్నా. 72 వచ్చింది. అట్లా జనవరి 1 మొదలైంది పూజ మొదలైంది. ఓహో. 70 జనవరితో మొదలైంది. 71 జనవరి 71 జనవరి మా మామగారు పేరుతోనే జరిగింది. 72 వచ్చేటప్పుడు నేను అడిగా అమ్మని, అమ్మ మరి ఆయన సిక్ అయినాడు కదా, మరి ఎట్లా చేయమంటావు అన్న. అదే మొదలుపెట్టిన తర్వాత ఆపడం ఎందుకురా, నువ్వు చేసుకోమన్నది. సరే 72 జనవరి 1 నుంచి నేను చేసుకోవడం మొదలుపెట్టాను. అది నిర్విఘ్నంగా ఇప్పటిదాకా సాగుతున్నది. ఆ మధ్యలో 3 సంవత్సరాలు బ్రేక్ వచ్చింది. అవును. ఈ కోర్టులు కేసుల వ్యవహారం వల్ల 3 సంవత్సరాలు జిల్లేడు పోలేకపోయినాను. అయినా ఆ 3 పండుగలు ఇంటి దగ్గరనే ఇక్కడ చీరాల్లో ఉన్న మిత్రులను పిలిచి చేసుకునేవాడిని. అది జనవరి 1 పూజ సంగతి. 1970లోనే నేను జిల్లేడు ఉంటుండగా అమ్మ నా చేతి చాలా రకాలైన పూజలు చేయించింది. అవేం చెప్పండి కాస్త. అక్కడ ఉన్న కొంతమంది పిల్లకాయలకి సెలెక్ట్ చేసి వాళ్ళకి అంగవస్త్రాలు, తుండుగొడ్డలు ఇప్పించడం, జీడీలు పంచిపెట్టించడం, తర్వాత ప్రత్యేకంగా అమ్మ పూజకి చేయించుకోవటం చెప్పి ఇదంతా చేయించుకున్నది. నాకు అదంతా ఆ జ్వరం అది తగ్గిపోయి నీ జ్వరం నేను తీసుకున్నాను రా అని చెప్పిన తర్వాత జరిగిన కార్యక్రమం అన్నమాట ఇది. అంటే అమ్మ మీ చేత ఇవన్నీ చేయించడంలో ఒక అంతర్యం ఏదైనా ఉందంటారా? మరి ఏమున్నదో మరి నాకు తెలియదు. చివరికి ఫైనల్గా ఒక పూజ అమ్మకి చేసుకున్న తర్వాత ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఒరే నక్కనోట్లో మట్టి కొట్టేవపో అన్నది అని నా చేత ఇస్తున్నమ్మ వాయినం అని ఏదో అనిపించింది. ఆ అన్నమాట ఏదో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ నేనే అని చెప్పని అన్నదే కానీ తను ఎవరు అనేది చెప్పింది కానీ నాకు వినపడలేదు. దీని ప్రకారం మీ మనసులో మీకు ఏమనిపించింది? ఇవన్నీ నేనేమో ధర్మరాజునేమో అని అనిపించింది. జీటీలు ఇప్పించటం అంటే మనకు అర్థం కాదు, ఏదైనా అర్థం కాదు. గుడ్డలు ఇప్పించడం, అంగవస్త్రాలు ఇప్పించడం, జీడీలు ఇప్పించడం, పూజ చేయించడం, వాయినాలు తీసుకోవటం, తర్వాత అయమాయాలు ప్రదక్షిణాలు చేయటం అయిపోయిన తర్వాత 40 రోజులు అయిన తర్వాత ఒకరోజు రాత్రిపూట అందరూ నిద్రపోతున్న సమయంలో అమ్మ కూడా పడుకోనుంది. అది అమ్మ మంచం చుట్టూ 3 సార్లు తిరిగా. ఆ మర్నాడు అమ్మ నన్ను, ఒరే నువ్వు ప్రదక్షిణాలు చేస్తున్నావు బాగానే ఉంది, హైమాలయంలో ఒక గంట సేపు కూర్చున్నావుట్రా అన్నది. ఓహో. లేదమ్మా నేను కూర్చోలేదు అన్నా. అంటే పోయి ఒక గంట సేపు కళ్ళు మూసుకొని కూర్చోమన్నది. పోయి నన్ను కూర్చున్నా. హైమమ్మ కనపడింది. కొబ్బరి బొండం నా చేతికి పెట్టింది. తన చెయ్యి ఇంకా తీయలేదు. నా చేతిలో కొబ్బరి బొండము, పైన అమ్మాయి చెయ్యి ఉన్నది, హైమ చెయ్యి ఉన్నది. నేను ఇట్లా దోశలు దాచిపెట్టి కూర్చున్నాను. ఇంతలోకి అక్కడ వరంగల్ నుంచి వచ్చిన ఎవరో ఒక ఆవిడ అమ్మ అని ఒక కేక పెట్టింది. మీకు ధ్యానంలోంచి మళ్ళీ బయటకు వచ్చేవాడికి నేను అది డిస్టర్బ్ అయిపోయింది. ఆ రకంగా అమ్మ దర్శనం, హైమ దర్శనం కూడా ఇప్పించింది. చాలా గొప్ప అదృష్టం కదా. ఇప్పుడు అమ్మ చెప్పి మీ చేత చేయించడం ఇవన్నీ చాలా అదృష్టవంతులు మీరు. మామూలుగా ఏంటంటే మన మనస్సు కలిగి చేయించడం వేరు, నాలాంటి వాడికి మనస్సు కలగదు. అయినా మీ చేత చెప్పి చేయించడం అనేది అమ్మ యొక్క అనురాగాన్ని, అదృష్టాన్ని, ఆవిడ యొక్క దీంట్లో మీరు ఉన్నారంటానికి నిదర్శనం. చెప్పండి. ఇక అప్పటి నుంచి అమ్మతోటి అతి చనువు ఏర్పడింది. ఆ 40 దాదాపు 100 రోజులు ఉన్న జిల్లేడమూడిలో. ఆ 100 రోజుల్లో ఎన్నిసార్లు అమ్మ కలిపి ముద్దలు పెట్టిందో తెలియదు. ప్రత్యేకంగా వంట వసుంధర టైంకి రావాలి, పొద్దున పూట టిఫిన్ లేదు, 11 గంటలకల్లా అన్నం తినాలి, 11 గంటల వాడు తిన్నాడా అని చెప్పిన కబురు, లేకపోతే మొత్తం దిగులు అడిచుకు రావడం. ఒకసారి ఇట్లాగే ఏదో ఒక పండగ వచ్చింది. ఆ పండగ రోజున నేను అందరం కలిసి గజేంద్రమ్మ గారి ఇంట్లో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి అమ్మ పిలుస్తున్నదని కబురు వచ్చింది. వచ్చాను. ఎరా నేను నీకేం చెప్పాను అన్నది. ఏం చెప్పావమ్మా? నేను 11 గంటలకు అన్నం తినమన్నావు అన్నా. మరి ఇప్పుడు ఎంత అయింది టైం అన్నది.
11 దాటిందమ్మా అన్న. నేను చెప్పినట్టుగా విని ఉంటావా ఉండు, లేకపోతే వెళ్ళు అన్నది. అంటే అమ్మకి మీరు చెప్పినట్టుగా వినలేదనే కాస్త వరకైన కోపం వచ్చింది అప్పుడు చిన్న చిరుకోపం. చిరుకోపం. ఏమన్నారు మీరు? నేనేమనలే, నేను సరేమో పొరపాటు అయిపోయింది అన్నాను. భోజనం చేశాను, వచ్చాను. అట్లాగే అక్కడ ఒక వినాయక చవితికి ఉన్నాను. పూజా కార్యక్రమంలో పూజ చేయించింది నేనే. వినాయక చవితికి అమ్మకు చేయించారు. అంటే అందరూ అమ్మని వినాయకుడిగా పూజ చేసుకుంటే మీరు పక్క నుండి పూజా నామాలు చెప్పి చదివాను. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.